కొత్తగా పెళ్లైన చంద్రిక అమ్మా నాన్నలు లేని కారణంగా తన చెల్లి హరిత ఒంటరిగా ఉంటుందని తనతో పాటుగా అత్తగారింటికి తీసుకొచ్చి పెట్టుకుంది. ఇంకా హరిత విషయానికొస్తే మహా బద్ధకస్తురాలు. తినే అన్నం కూడా పడుకొనే తింటుంది. ఒకరోజు ఉదయం చంద్రిక పూజ చేస్తూ ఉంటుంది. హరితా హరితా, దేవుడికి పూలు తేవడం మర్చిపోయాను. పెరట్లో ఉన్న పూలని తెంపుకుని తీసుకొనిరా అని అంటుంది. కాని హరిత మాత్రం చంద్రిక మాటలు పట్టించుకోకుండా పడుకొనే ఉంటుంది. దీనికి బద్ధకమన్న విషయమే మర్చిపోయాను. అడిగి అడిగి దాన్ని పూలు తెంపుకొని రమ్మని చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అని పూజ చేస్తున్న చంద్రిక లేచి పెరట్లోకి వెళ్లి పూలు తెంపుకొని పూజ చేస్తుంది. అప్పుడే నిద్రలేచి బెడ్రూం నుంచి చంద్రిక వాళ్ల భర్త సుమంత్ వస్తూ ఉంటాడు. హరిత తన రూమ్ నుండి, బావా బావా, అక్క ఎక్కడో పేస్టు బ్రష్ పెట్టింది, కాస్త వెతికి పెడతావా? సరే హరిత, వెతికి పెడతానులే అని పేస్టు బ్రష్ వెతికి హరితకిస్తాడు. కాని హరిత మాత్రం లేవకుండా పడుకొనే ఉంది. ఏంటి హరిత, ఇంకా అలానే పడుకుంటావా? లేక లేచి టిఫిన్ ఏమైనా తింటావా? బావా, నీకు నా గురించి తెలిసిందే కదా, రోజులో 22 గంటలు పడుకుంటే 2 గంటలు మాత్రమే మెలకువతో ఉంటాను. అది కూడా తినడానికి లేక ఏదైనా రాయడానికి. హా, నీ సంగతి తెలుసు కదా. అందుకే నేను ఇంకా కొద్దిసేపు పడుకుంటాను. నువ్వు ఆలోపు అక్క చేసిన టిఫిన్ తెచ్చిపెడతావా బావా ప్లీజ్? అసలే ఇవాళ కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. సరే హరిత, పడుకో, నేను తెస్తాలే అని అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఇంక హరిత మళ్లీ పడుకుంటుంది. అలా చంద్రిక ఇంట్లో హరిత ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరోజు హరిత సోఫాలో టీవీ చూస్తూ పడుకుని ఉంటుంది. రిమోట్ కింద పడిపోతుంది. అక్కా, ఓ అక్కా, త్వరగా రా, ఇక్కడ అర్జెంటు పనుంది. ఏమైందే? ఏమైనా పాము గట్ర వచ్చిందా ఏంటి? అంతలా అరుస్తున్నావు? అదిగో అక్కా, రిమోట్ కింద పడింది. నాకు వంగి తీయాలంటే నడుము నొప్పులొస్తాయి. అది తీసి నా చేతికివ్వు ప్లీజ్. వసీ, నీ చేతికి అంగుళం దూరంలో ఉంది కదా, దానికి కూడా నన్ను పిలవాలా? నీకు తెలీదక్కా, ఫిజిక్స్ ప్రకారం కిందకు వంగి లేవడానికి చాలా క్యాలరీలు ఖర్చవుతాయి. నాకంత శక్తి లేదు అని అంటుంది. చంద్రిక విసుక్కుంటూ రిమోట్ ఇచ్చి వెళ్తుంటే అప్పుడే సుమంత్ ఆఫీస్ నుండి ఇంటికొస్తాడు. బావా, వచ్చేసావా? రారా, నా కాళ్ళు కాస్త నొప్పులుగా ఉన్నాయి. ఆ టేబుల్ మీద ఉన్న ఫోన్ తెచ్చి నా చేతిలో పెడతావా? అలాగే మరదలు గారు, ఇంకేమైనా కావాలా? ఏవండి, మీరు దానికి అన్నీ అలా అందిస్తుంటే అది మనిషిలా కాకుండా మొద్దులా తయారవుతోంది. రేపు దీనికి పెళ్లి చేసి పంపితే 2 రోజులకి దీన్ని తన్ని తరిమేస్తారు. అయితే ఇప్పుడేం చేద్దాం చందు? దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అప్పుడు అత్తగారింట్లో పనులు చేయాలి కాబట్టి దెబ్బకి దీని బద్ధకం వదులుతుంది. ఏమో చందు, నాకైతే హరిత మారుతుందన్న నమ్మకం లేదు. అలా మరుసటి రోజు ఉదయాన్నే హరిత సోఫాలో పడుకొని, బావా, ఛార్జింగ్ వైరు పెడతావా? ఫోన్ ఆగిపోయేలా ఉంది. అదిగో నీ కాళ్ళ దగ్గరే ఉంది కదా వైరు, నువ్వే పెట్టుకోవచ్చు కదా హరిత. బావా, కాళ్ళు ఇక్కడున్నాయి, ప్లగ్ పైన ఉంది. నేను లేచి ప్లగ్ వరకు వెళ్లాలంటే అది ఒక పెద్ద యాత్ర చేసినట్టవుతుంది. నీకు పుణ్యం ఉంటుంది, కాస్త ఛార్జింగ్ పెట్టవా? సరే తల్లి, నీకో దండం, ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. ఇంకేమైనా ఉందా? బావా, వెళ్తూ వెళ్తూ ఆ లైట్ ఆపేసి వెళ్ళు. స్విచ్ బోర్డు వరకు వెళ్లే శక్తి నాకు లేదు అని అంటుంది. ఇలా హరిత చేసే పనులు సుమంత్కి వినోదం కలిగించినా చంద్రికకు మాత్రం ఆందోళన కలిగించేవి. అందుకే ఆమె కఠినమైన నిర్ణయం తీసుకుని హరితకు పెళ్లి సంబంధం చూసింది. పెళ్లికొడుకు సురేష్, అతని తల్లి కామాక్షి గారు హరితని చూడ్డానికి వచ్చారు. హరిత మాత్రం అప్పటికి ఇంకా నిద్రలోనే ఉంది. ఏమ్మా చంద్రిక, పిల్ల ఇంకా రాలేదు? అది దేవుడి గదిలో పూజ చేస్తుందండి, ఇప్పుడే వస్తుంది. అక్కా, నేను రాలేను, నాకు తయారవడానికి బద్ధకంగా ఉంది. కావాలంటే పెళ్లి కొడుకుని బెడ్రూమ్ దగ్గరికి రమ్మను, కిటికీలో నుంచి చూస్తాను అని అంటుంది. ఆ మాటలకి చంద్రికకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. చివరకు సురేష్ని తీసుకుని హరిత పడుకున్న సోఫా దగ్గరికే వెళ్తారు అందరూ. హరిత కళ్ళు సగం తెరిచి పడుకునే ఉంది. హలో హరిత గారు, నా పేరు సురేష్. మీరేం చదువుకున్నారు? నేను బద్ధకంలో డబుల్ PhD చేశాను. నా స్పెషలైజేషన్ ఏంటంటే తినేటప్పుడు కూడా ఎనర్జీ సేవ్ చేయటం ఎలా అని. మరి మీకు వంట చేయడం వచ్చా? వంట? ఆ పొయ్యి దగ్గర నిలబడితే నా కాళ్ళు కరిగిపోతాయి.
ఎవరైనా వండి ముద్దలు చేసి నా నోటి దగ్గరకు తెస్తే కష్టపడి నమిలి మింగగలను. ఏంటి పిల్ల ఇలా మాట్లాడుతోంది? మరి ఇంట్లో పనులు? అయ్యో ఆంటీగారు, ఇంట్లో పనులు చేయటానికి రోబోలున్నాయి కదా. అయినా నేను రోజుకి 22 గంటలు పడుకుంటాను. మిగిలిన 2 గంటలు బద్ధకం వదిలించడం ఎలా అనే పుస్తకం రాస్తున్నాను. పుస్తకమా? మరి అది పూర్తయిందా? 2 ఏళ్ల నుంచి రాస్తున్నాను. రోజు ఒక అక్షరం రాస్తా. ఇవాల్టికి ఒక పేజీలోని మొదటి లైన్ పూర్తయింది. నాకున్న స్పీడ్కి ఆ పుస్తకం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా మీరు నన్ను పోషిస్తానంటే పెళ్లికోకే అని అంటుంది. ఆ మాటలు విని అందరూ షాక్ అయ్యారు. కాని సురేష్ ఒక కిలాడి. తను మనసులో ఈ హరితకి సరైన ట్రీట్మెంట్ మా అమ్మే ఇస్తుందిలే అని నవ్వుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లయ్యాక అత్తగారింట్లో అడుగుపెట్టింది హరిత. మొదటి రోజే పడుకోవడానికి ప్లాన్ వేసింది. కాని అక్కడ ఉన్నది కామాక్షి కదా. కామాక్షి తెల్లవారుజామున 4 గంటలకి గంట కొడుతూ, కోడలా లే, గంగాలం నిండా నీళ్లు తోడాలి, దేవుడి గది కడగాలి. అత్తేగారు, ఇంకా 2 గంటలే అయ్యింది నేను పడుకోని. ఇంకో 20 గంటలు పడుకోనివ్వండి అని హరిత అనగానే కామాక్షి అక్కడ్నించి వెళ్ళిపోయి ఉదయం 9 గంటలకి మళ్లీ వచ్చి హరిత పడుకొని ఉండటం చూసి బిందెడు చన్నీళ్లు తెచ్చి హరిత ముఖం మీద పోస్తుంది. అమ్మో, వరదలొచ్చాయి, వరదలొచ్చాయి! వరదలు కాదు, నా కన్నీళ్లు. నువ్వు పని చేయకపోతే ఈరోజు ఇంట్లో ఎవ్వరికీ తిండి లేదు. సురేష్, ఆఫీస్కి వెళ్లేటప్పుడు హోటల్లో తిను, ఇక్కడ వంట చేయను. ఏంటత్తయ్యగారు, తిండి పెట్టరా? నాకు ఆకలేస్తుంది. పని చేస్తేనే అన్నం, లేకపోతే ఉపవాసం. వెళ్ళు, ఆ పక్కన ఉన్న చేన్లో గడ్డి కోసుకురా. ఏంటి, నేనా? అయినా మన ఇంట్లో పశువులు లేవు కదా. లేకపోయినా నువ్వెళ్ళి గడ్డి కోసుకురావాలి. నువ్వు పొలం దగ్గరికి వెళ్ళి గడ్డి కోసి తీసుకొనొస్తేనే నేను నీకు తిండి పెడతాను అని అంటుంది కామాక్షి. కాని హరిత ఏమాత్రం అత్త మాటలు వినకుండా వెళ్ళి పడుకుంటుంది. అలా 3 రోజుల పాటు తిండి సరిగ్గా దొరక్కపోయేసరికి హరితకు బద్ధకం అంటే ఏంటో తెలిసొచ్చింది. పని చేయకపోతే ప్రాణం పోయేలా ఉందని అర్థమైంది. కొన్ని నెలల తర్వాత చంద్రిక మరియు సుమంత్ హరిత ఇంటికి వచ్చారు. ఏవండి, చూడండి, అక్కడ బావి దగ్గర నీళ్లు తోడుతూ పాటలు పాడుతున్నది మన హరితేనా? అవును చంద్రిక, తను చాలా సన్నబడింది, చాలా హుషారుగా ఉంది. అక్కా, బావా, రండి రండి, కూర్చోండి. మీరొచ్చేలోపు నేను 5 రకాల వంటలు చేశాను. ఇప్పుడే వేడి వేడి గారెలు వేసి తీసుకొస్తాను. వద్దులే హరిత, అలసిపోయావేమో, కాసేపు పడుకో. అమ్మో, పడుకోవడమా? అత్తయ్యగారు చూస్తే మళ్ళీ చన్నీళ్లు కుమ్మరిస్తారు. అయినా అక్కా, పని చేస్తుంటేనే మనసుకి ఒంటికి హాయిగా ఉంది. బద్ధకం వదిలించడం ఎలా అనే పుస్తకం వారం రోజుల్లోనే పూర్తి చేశాను తెలుసా అని అంటుంది. ఆ మాటలు విని అందరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు. ఇప్పుడు సోమరిపోతు హరిత కాస్త చురుకైన హరితగా మారిపోయింది.